వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన ఓదార్పు యాత్రలో ఇద్దరు చనిపోవడం దురదృష్టకరమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి గునిపే భరత్ అన్నారు. గోకవరం జర్నలిస్ట్ అసోసియేషన్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భరత్ మాట్లాడారు. ఓదార్పు యాత్రకు అధికారులు ఇచ్చిన అనుమతులను ధిక్కరించి ఇష్టానుసారంగా చేయడం వల్లే ఈ ఘోరం జరిగిందన్నారు. ఏదేమైనా ఓదార్పు యాత్రలో చనిపోయిన ఇద్దరు వ్యక్తులకు న్యాయం చేయాలని భరత్ కోరారు. కూటమి ప్రభుత్వంలో జరిగే అభివృద్ధి చూడలేకే బురద జల్లే ప్రయత్నాలు చేసిన సీనియర్ వైసీపీ నాయకులు ఈరోజు ఏమయ్యారని ప్రశ్నించారు. జగన్ ఓదార్పు యాత్రలో భాగంగా అభిమానులు పలకరిస్తూ ఒక వృద్ధుడి తలపై నుంచి తన కారు టైరు ఎక్కించుకుపోతున్న విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారని భరత్ ప్రశ్నించారు. చనిపోయిన ఇద్దరు వ్యక్తులకు న్యాయం చేయాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గోకవరం మండలం కూటమి ప్రభుత్వం తరపున గునిపే భరత్ డిమాండ్ చేశారు. నేను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ కార్యదర్శి. ఈరోజు ఈ అత్యవసర సమావేశం ఎందుకు ఏర్పాటు చేశామో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. మొన్నటి రోజున మాజీ ముఖ్యమంత్రి వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర పేరుతో ఎప్పుడో మరి బెట్టింగ్లో 30 కోట్లు జోదమాడి పోగొట్టుకొని సూసైడ్ చేసుకున్నటువంటి వ్యక్తికి మరి ఆయన ఏదో స్వతంత్ర సమర యోధుల్లాగా భావించి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి వ్యక్తి అన్న ఉద్దేశంతో ఆ పద్ధతిలో ఆయన విగ్రహావిష్కరణకే ఈయన మందు మార్గాలతో వెళ్ళడం జరిగింది. మరి ఆ సమయంలో ఎంతైనా మాజీ ముఖ్యమంత్రి కదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అతనికి 14 కారులు, ఒక 100 మంది సిబ్బందితో ఓదార్పు యాత్రకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఇతని ఇష్టానురాజ్యంగా కొంతమందిని యువతని మరి బ్లేడ్ బ్యాచ్, గంజా బ్యాచ్ని వీళ్ళందరినీ పెట్టి వేలాది మందితో మరి అక్కడ మరి పల్నాడు జిల్లా సత్తెనపల్లి రెంటుపాళ్ళు అనే విలేజ్ వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో మరి సింగయ్య అనే వృద్ధుడు మరి వైసీపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి కారు కింద పడిపోయి తల మీదించి అంటే చక్రాలు ఎక్కుతున్నా సరే పట్టించుకోకుండా మరి అతని మరణానికి కారణమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా మరి ఇదే యాత్రలో భాగంగా సొమ్మశిల్లి ఇంకొక వ్యక్తి చనిపోతే అది కూడా పట్టించుకోకుండా కేవలం బెట్టింగ్ రాయిని పరామర్శించడానికి వెళ్ళి విగ్రహావిష్కరణ చేసి రావడం అని అన్నదే చాలా బాధ. ఈరోజు మరి కారు కింద నలిగి దుర్భరమైనటువంటి మరణం పొందినటువంటి ఆ వ్యక్తిని ఈయన ఏమాత్రం కూడా పరామర్శించలేదు సరికదా, నాకు తెలీదు అన్నట్టుగా అబద్ధమాడి బూటకమాడి చేశారు. చివరికి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం మరి సీసీ ఫుటేజ్లు, వీడియోలు, డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు జరిపితే ఈ మహానుభావుడు డైరెక్ట్గా కారు బయట నిలబడి డోర్ మీద నిలబడి వారి అభిమానులందరికీ నమస్కారాలు పెట్టుకుంటుండగానే తన పీక మించి పోయితే అతను చాలా దారుణంగా చనిపోవడం జరిగింది. ప్రజా ప్రాణాలకు రక్షణగా నష్టం వాటిల్లే కార్యక్రమం మీరు ఏం చేసినా, మీ పార్టీ వాళ్ళు ఏం చేసినా కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని క్షమించదని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆ జరిగినటువంటి వాళ్ళిద్దరి మరణానికి కారణమైనటువంటి వ్యక్తి వీరిని శిక్షించాలని చెప్పేసి శిక్షించడానికి వారి మీద కేసులు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి మేము ఈ మీడియా సోదరుల సమక్షంలో తెలియపరుస్తున్నాం.